మీరు కోరుకుంటున్న ఆ ఫ్రీడమ్ అనే పదం మిమ్మల్ని నాశనం చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా మీకు? తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. నిజం చెప్పాలంటే మనలో చాలా మందికి ఫ్రీడమ్ అంటే ఏంటో అస్సలు తెలియదు. పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకొని గంటలు గంటలు రీల్స్ చూడటం ఫ్రీడమ్ అనుకుంటారు. నచ్చినప్పుడు తిని నచ్చినప్పుడు పడుకొని ఏ బాధ్యత లేకుండా ఉండడం స్వేచ్ఛ అనుకుంటారు. అయితే మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్న ఈ లైఫ్ స్టైల్ మిమ్మల్ని మెల్లమెల్లగా ఒక చీకటి ఊబిలోకి లాగేస్తుంది. ప్రస్తుతం యూత్ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం డిసిప్లిన్ లేకపోవటం. దీన్నే మనం చాలా స్టైలిష్ గా మై లైఫ్ మై రూల్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. కానీ నిజానికి అక్కడ రూల్స్ అనే లేవు. మన మనసుకి ఏది అనిపిస్తే అదే చేయడం, ఏది ఈజీగా ఉంటే ఆ పని చేయడం మనకి అలవాటైపోయింది. ఒకసారి ఆలోచించండి, మీకు రేపు ఎగ్జామ్ ఉందనో లేక ఆఫీసులో ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఉందనో తెలుసు, కానీ మీ మనసు మాత్రం ఇంకొక రీల్ చూద్దాం, ఇంకొక ఎపిసోడ్ చూద్దాం అని చెప్పేసి రేపు పొద్దున్నే చూసుకోవచ్చులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మీరు ఆ మాట వింటారు. ఎందుకంటే మీకు కంట్రోల్ లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు మీ మనసుకి బాస్ అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు మీ కోరికలకి బానిసైపోయారు. ఈ సో కాల్డ్ ఫ్రీడమ్ వల్ల మీలో తెలియకుండానే ఒక రకమైన ఖాళీతనం ఏర్పడుతుంది. రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, కానీ రోజు చివరిలో ఈ రోజు నేను ఏం సాధించాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ దగ్గర సమాధానం ఉండదు. ఈ ఏం కాకపోవడం అనే ఫీలింగ్ మిమ్మల్ని లోపల నుంచి తినేస్తుంది. ఇండిసిప్లిన్ అనేది స్లో పాయిజన్ లాంటిది. ఇది మీ కెరియర్ ని, మీ హెల్త్ ని, చివరికి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా నాశనం చేస్తుంది. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణం మన బ్రెయిన్ డిజైన్ అయిన తీరు. మన బ్రెయిన్ ఎప్పుడు లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్నదాన్ని వెతుకుతుంది. అంటే ఏ పని చేస్తే కష్టపడక్కర్లేదు, ఏ పని చేస్తే వెంటనే డోపమైన్ కిక్ వస్తుందో ఆ పని వైపు మనల్ని లాగుతుంది. మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాం. బయట ప్రపంచం చాలా కాంపిటేటివ్ గా ఉంది, కానీ మనం మాత్రం మన ఫోన్ స్క్రీన్ వెనుక దాక్కుంటున్నాము. రూల్స్ లేని లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. మొదట్లో ఎవరు అడిగే వాళ్ళు లేరు, నచ్చినట్లు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ నదికి అయితే గట్లు ఉండవో ఆ నది ఊరిని ముంచేస్తుంది. అలాగే ఏ జీవితానికైతే క్రమశిక్షణ ఉండదో ఆ జీవితం గమ్యం లేకుండా కొట్టుకుపోతుంది. మనం డిసిప్లిన్ అనే పదాన్ని ఒక విలన్ లా చూస్తున్నాం. స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ డిసిప్లిన్ అని చెప్పి మనలో ఏదో కట్టేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాం. అందుకే దానికి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే మీకు మీరు రూల్స్ పెట్టుకోకపోతే ఈ ప్రపంచం మీకు రూల్స్ పెడుతుంది. మీరు మీ టైం ని కంట్రోల్ చేయకపోతే వేరే ఎవరో మీ టైం ని వాడుకొని వాళ్ళ కలల్ని నిజం చేసుకుంటారు. మీరు సోమరితనానికి బానిస అవటం వల్ల మీలోని పొటెన్షియల్ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పరిస్థితిని ఎలా మార్చాలి? దీనికి ఉన్న ఏకైక మంత్రం డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే పొద్దున్నే 4 గంటలు లేచి నేను లేచాను అని చెప్పేసి మురిసిపోవటం కాదు. డిసిప్లిన్ అంటే మీ మనసు వద్దు అంటున్నా మీ ఎదుగుదలకి అవసరమైన పని చేయటం. మొదట మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. డిసిప్లిన్ అనేది ఒక శిక్ష కాదు, అది మిమ్మల్ని మీరు గెలుచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి. రియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? మీకు నచ్చినప్పుడు ఏది పడితే అది చేయటం కాదు, మీకు ఏది మంచో అది చేయగలిగే సామర్థ్యం ఉండటం. ఉదాహరణకి మీకు స్వీట్స్ తినాలని ఉంది, కానీ మీ హెల్త్ కోసం మీరు నో చెప్పగలరా? అది నిజమైన స్వేచ్ఛ. మీ కోరికల మీద మీకు కంట్రోల్ రావటమే అసలైన విజయం. దీనికోసం మీరు పెద్ద పెద్ద ప్లాన్స్ వేయక్కర్లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం కలగాలంటే మీరు మీకు ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవాలి. రేపొద్దున 6 గంటలు లేస్తాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకుంటే అలారం మోగిన వెంటనే బెడ్ దిగాలి. ఆ ఒక్క నిమిషం మీరు మీ సోమరితనాన్ని ఓడించగలిగితే ఆ రోజు మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విజయాలే రేపు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిలాగా మారుస్తాయి. డిసిప్లిన్ మీ లైఫ్ లోకి వస్తే ఏమవుతుందో తెలుసా? మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ మీద మీకున్న గౌరవం పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంటే ఆ కిక్కే వేరుగుంటుంది కదా. సో మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, మీ దినచర్యని మీరే రాసుకోండి. రోజుని ఎలా పడితే అలా గడవనివ్వకండి. ఈ రోజు నేనేం చేయాలి అనే క్లారిటీ మీ దగ్గర ఉండాలి. నో చెప్పడం నేర్చుకోండి. పనికిరాని ముచ్చట్లకి, టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ కి, సోషల్ మీడియాకి నో చెప్పడం నేర్చుకోండి. కష్టమైన పనిని ముందే చేయండి. మీకు ఏ పని చేయాలంటే భయమో లేదా బద్ధకమో దాన్నే మొదట పూర్తి చేయండి. ఆ తర్వాత రోజంతా మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. సో మీ గోల్స్ గుర్తున్నాయా? మీ లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఆ లక్ష్యం మీ కళ్ళ ముందు ఉంటే మిమ్మల్ని ఏ సోమరితనం ఆపలేదు. గుర్తుపెట్టుకోండి, టైం ఎవరి కోసం ఆగదు. మీరు ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా ఈ డిసిప్లిన్ లేని జీవితం రేపు మీకు కన్నీళ్లే మిగులుస్తుంది. అదే ఈ రోజు మీరు కొంచెం కష్టపడి క్రమశిక్షణతో ఉంటే మీరు ఏదైతే కలల కన్నా జీవితం అనేది ఒకటి ఉంటుందో అది చాలా తొందరగా మీకు దక్కుతుంది. ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ కి మీరే బాస్ అవ్వాలి, బానిస కాదు. మీరు రేపు సాధించబోయే విజయానికి పునాది ఈ రోజు మీరు వేసే పనే. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టే ఈ పొజిషన్ లో ఉన్నాను అని గర్వంగా
చెప్పుకునేలా బ్రతకండి. ఈ క్షణమే మీ మార్పుకి ఆరంభం కావాలి. ఇంతవరకు విన్నారంటే మీలో మారాలనే తపన ఉందని నాకు అర్థమైంది. మరి మీకు మీరు ఇచ్చుకున్న మాట ప్రకారం ఈ రోజు మీరు మార్చుకోవాలనుకుంటున్న ఆ ఒక్క అలవాటు ఏంటి? అది ఎంత చిన్నదైనా సరే ఈ రోజు నుంచి నేను ఇది చెయ్యను లేదా చేస్తాను అని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అది కామెంట్ కాదు, ప్రామిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.